హాయ్ గాయ్స్, ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం వెజిటేబుల్ న్యూడిల్స్. ఇంతకుముందు మనం జస్ట్ నార్మల్ న్యూడిల్స్ చేసాము. ఈ వీడియో వెజిటేబుల్ న్యూడిల్స్ ఫుల్ వీడియో చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ కొన్ని వెజ్జీస్ తీసుకోవాలి. వెజ్జీస్ తీసుకున్న తర్వాత వాటర్ ఒక ప్యాన్లో పోసుకొని వెజ్జీస్ అన్ని వాటర్లోకి వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి. బీన్స్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఇలా అన్నీ పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అన్నీ మంచిగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించేటట్లు మంచిగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బీన్స్ తీసుకొని సేమ్ ఇదే విధంగా కట్ చేసుకొని చూడండి, మనకి వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా అన్నీ బీన్స్ పక్కన తీసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని బీన్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ కూడా తీసుకోవాలి. క్యారెట్ మీద ఉన్నటువంటి పీల్ రిమూవ్ చేసేసేయాలి. పీల్ రిమూవ్ చేసేసిన తర్వాత ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్, బీన్స్ అండ్ క్యాప్సికమ్ ఈ మూడు ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక డేషా పెట్టుకొని ఈ డేషాలోకి హాఫ్ వాటర్ పోసుకోవాలి. అంటే 3 చెంచాల వాటర్ పోసుకోవాలి. వాటర్ ఒక 15 or 20 minutes వేడి అవ్వాలి. అంటే బాగా బాయిల్ అవుతున్నటువంటి సమయంలో న్యూడిల్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. అంటే 3 to 4 tablespoons సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి న్యూడిల్ అనేది డివైడ్ అవుతుంది. ఇలా మనకి పట్టుకొని చూస్తే రెండులాగా డివైడ్ అయిపోవాలి. ఇప్పుడు పక్కన కూల్ ఉన్నటువంటి వాటర్లోకి పోసుకొనేసేయాలి. లేకపోతే మనకి స్టిక్కీగా అయిపోతుంది. వెంటనే జరిగిపోవాలి ఈ ప్రాసెస్. అండ్ వితిన్ 2 or 3 minutesలో ఇలా మొత్తం చల్లనీళ్ళలో పోసుకొనేసేయాలి. వేడిగా ఉన్నటువంటి న్యూడిల్స్. అప్పుడే అవి మనకి పర్ఫెక్ట్గా తినడానికి మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అదేవిధంగా అనాస పువ్వు వేసుకోవాలి. ఇప్పుడు ఒక డేషా పెట్టుకొని డేషాలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పీసెస్ వేసుకొనేసేయాలి. ఇక్కడ నేను 4 big size టమాటో తీసుకున్నాను. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొనేసేయాలి. 2 ఒకేసారి వేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ ఆనియన్స్ వేసి తర్వాత కూడా మనం టమాటో వేయవచ్చు. ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇక్కడ నేను 10 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ స్పైసీ ఎక్కువగా ఉన్నాయి. స్పైసీ ఎక్కువ లేకపోతే ఒక 15 వేసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్, క్యారెట్, అదేవిధంగా బీన్స్ వేసుకొనేసేసి బాగా కలుపుకొనేసేయాలి. ఇలా మొత్తం బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మనకి అడుగు పడుతుంది. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా, అదేవిధంగా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొనేసేయాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద మనకి అడుగు అనేది పడుతుంది. చూడండి, మనకి ఈ విధంగా
కలుపుతూనే ఉండాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేందాక మనం కుక్ చేయాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి మన మెయిన్ ఇంగ్రీడియంట్ న్యూడిల్ ఇందులోకి వేసుకొనేసేయాలి. ఇలా అన్ని న్యూడిల్ బాగా చిన్నగా వేసుకోవాలి. ఇలా చిన్నగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొనేసేయాలి. వెజ్జీస్ అన్నీ న్యూడిల్స్లోకి బాగా లోపల వరకు వెళ్ళేటట్లు తిప్పుకోవాలి. ఇలా చూడండి, బాగా ఒక 5 or 10 minutes పడుతుంది ఇలా తిప్పుకోవడానికి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం పక్కన తీసి మూత పెట్టేసేసి పక్కన తీసి పెట్టేసేసేయాలి. ఇలా అన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇక్కడ నేను కుక్ చేసినటువంటి న్యూడిల్స్ ఇలా ఒక్కొక్కరు వచ్చి తీసుకుంటున్నారు. చిన్నపిల్లలు ఒక్కొక్కరు వచ్చి ఎంతో హ్యాపీగా తీసుకొని తింటున్నారు. చూడండి, పిల్లలు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. వాళ్ళకి కూడా ఇచ్చేసాము మేము కుక్ చేసిన వెజ్ న్యూడిల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.